ఓకే, బైసెక్షన్ మెథడ్లో మనం ప్రాబ్లమ్ని ఏ విధంగా సాల్వ్ చేయాలి. ఫైండ్ ద రూట్ ఆఫ్ ది ఈక్వేషన్ x³ minus 4x minus 9 is equal to 0 using the method of bisection method. Correct to 3 decimal places. ఈ కరెక్ట్ టు 3 decimal places అనే వాడికి ఏంటి, దాని మీనింగ్ ఏంటనేది లాస్ట్లో చెప్తాను, అది అలా ఉంచండి. బైసెక్షన్ మెథడ్ ఉపయోగించి దీన్ని రూట్ క్యాల్కులేట్ చేయాలి. ఈ ప్రొసీజర్లో చాలా ఈజీ ప్రొసీజర్ ఇది. అంటే 2-3 ప్రొసీజర్లు ఉన్నాయి బైసెక్షన్ మెథడ్లో ప్రాబ్లం చేయడానికి. నన్ను అడిగితే ఇది బెస్ట్ ఆఫ్ ది ప్రొసీజర్, బెస్ట్. సో ఫస్ట్ ఇచ్చిందని f(x) అని చెప్పేసి ఉన్నాను. లెట్ f(x) is equal to x³ minus 4x minus 9. నేను బైసెక్షన్ మెథడ్ ప్రొసీజర్ చెప్పినప్పుడు మీకు నేను చెప్పాను, we choose a 2 numbers a and b. a and b చూస్ చేసుకోవాలి. అవి కూడా ఎలా చూస్ చేసుకోవాలంటే f(a) and f(b) have the opposite signs అని చెప్పేసాను. ఇప్పుడు ఆ a, bని మనం చూస్ చేసుకోవాలండి. ప్రాబ్లంలో ఇవ్వలేదు మనకి ఎక్కడ. కొన్ని ప్రాబ్లమ్స్లో ఇస్తాడు, ఈ ప్రాబ్లంలో ఇవ్వలేదు, నాట్ గివెన్. ఆ ఏని బీని ఎలా చూస్ చేసుకుంటాడు, f(x) అంటే వెరిఫికేషన్ మెథడ్, వేరే ప్రొసీజర్ ఏమో లేదు. ఫస్ట్ f(0) క్యాల్కులేట్ చేస్తాం. f(0) అంటే ఇప్పుడు x is equal to 0, 0, 0, minus 9, which is less than 0 కదా. నెక్స్ట్ f(1), 1³ అంటే 1, minus 4, minus 9 అంటే that is minus 12. f(1) is equal to minus 12. ఇంచేత minus 4, minus 9 అంటే minus 13, plus 1 అంటే minus 12, which is less than 0. And f(2) is equal to 2³ అంటే 8, 4 2s are 8, 8 8 cancel, minus 9, which is also less than 0. f(3) is equal to 3³ అంటే 27, 4 3s are 12, minus 9, 12 minus 12 minus 9 అంటే minus 21, 27 minus 21 అంటే 6, which is gap అంటే. ఈ ప్రొసీజర్ మనం ఎంతవరకు చేయాలంటే 2 ఆపోజిట్ సైన్స్ వచ్చే వరకు చేయాలి. అంటే f(2) less than 0 అయింది, f(3) greater than 0 అయింది, అలా వచ్చే వరకు వరుసగా కాన్సిక్యూటివ్ నెంబర్స్కి ఆపోజిట్ సైన్స్ రావాలి. అంతవరకు చేసుకుంటూ వెళ్తాం మనం ఈ ప్రొసీజర్లో. ఇప్పుడు ఒకదాన్ని ఏ, ఒకదాన్ని బి అనుకోవాలి. ఒక్కడ గుర్తుంచుకోండి, ఈ పాయింట్ ఈజ్ వెరీ క్రూషియల్. దేనిని ఏ కింద తీసుకోవాలి, దేని బి కింద తీసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఆపోజిట్ మనకి సైన్స్లో ఫంక్షన్ వాల్యూ దేనికైతే నెగిటివ్ వచ్చిందో లెట్ ఇట్ బి ఏ, ఫంక్షన్ వాల్యూ దేనికైతే పాజిటివ్ వచ్చిందో లెట్ ఇట్ బి బి. ఫంక్షన్ వాల్యూ నెగిటివ్ వచ్చిందని ఏ కింద తీసుకోండి, ఫంక్షన్ వాల్యూ పాజిటివ్ వచ్చిందని బి కింద తీసుకోండి. యూ క్యాన్ ఓకే. లెట్ a is equal to 2 and b is equal to. These are both are opposite signs. ఈ రెండు ఆపోజిట్ సైన్స్ ఉన్నాయి కనుక the root lies between a and b. By bisection method, the next approximation is x1 is equal to a plus b by 2. The next approximation method x1 is equal to a plus b by 2. What is a? A is 2 and b is 3. 2 plus 3. 2 plus 3 means 5 by 2. 5 by 2 means 2. ఇప్పుడు f(x1) క్యాల్కులేట్ చేయాలి. f(x1) క్యాల్కులేట్ చేయడం అంటే వాట్ ఈజ్ f(x)? దిస్ ఇస్ f(x). x³ minus 4x minus 9, ఇందులో x ప్లేస్లో 2.5 సబ్స్టిట్యూట్ చేస్తే ఫంక్షన్ వాల్యూ వస్తుంది. వచ్చిన ఫంక్షన్ వాల్యూని బట్టి ఒకవేళ f(x1) నెగిటివ్ వస్తే ద రూట్ లైస్ బిట్వీన్ x1 అండ్ b. ఒకవేళ f(x1) పాజిటివ్ వస్తే ద రూట్ లైస్ బిట్వీన్ a అండ్ x1. మనకు ఆ ప్రొసీజర్ మాత్రం ఏం అవసరం, సింపుల్ ప్రొసీజర్ మీకు చెప్తాను టేబుల్ ఆఫ్ ఫామ్లో. ఫస్ట్ ఇది క్యాల్కులేట్ ఏ విధంగా చేయాలి, సైంటిఫిక్ క్యాల్కులేటర్ మస్ట్ అండ్ షుడ్. ఈ క్యాల్కులేటర్ ఈ క్యాల్కులేట్ లేకుండా ఒక్క ప్రాబ్లం ఒక్క స్టెప్ ఎలా చేయగలం గుర్తుంది. ఇక నేను ఫంక్షన్ వాల్యూస్ నేను డైరెక్ట్ రాయేసాను. ఈ డైరెక్ట్ రాయొచ్చు కూడా క్యాల్కులేట్లో రాయొచ్చు. ఈ ఈక్వేషన్ టైప్ చేసుకుని ఫంక్షన్ వాల్యూస్ మనం క్యాల్కులేట్ చేయొచ్చు క్యాల్కులేట్. x³ f(x) is equal to x³ minus 4x minus 9 సబ్స్టిట్యూట్ టైప్ చేసుకుని ఈక్వేషన్ x 0 ఇచ్చుకుంటే ఫంక్షన్ వాల్యూ అదే చెప్తుంది. 1 2 3 ఏ వాల్యూ కావాలంటే ఆ వాల్యూకి మనం ఫంక్షన్ వాల్యూ క్యాల్కులేట్ చేయొచ్చు. ఫస్ట్ ఈ ఈక్వేషన్ ఏ విధంగా టైప్ చేయాలో నేను చెప్తాను క్యాల్కులేషన్. ఇది సైంటిఫిక్ క్యాల్కులేషన్. ఈ ప్రాబ్లం చేస్తున్నాను చెప్పి కూడా మీరు సైంటిఫిక్ క్యాల్కులేషన్లో ఇలా ఉంటుంది. మీ అందరూ కూడా దగ్గర పెట్టుకునే చూడండి ఒకసారి నేను చెప్తున్నప్పుడు. ప్రాబ్లం చేస్తున్నాను చెప్పి కూడా ఈ సైంటిఫిక్ క్యాల్కులేషన్లో ఆన్ అనే బటన్ని యూజ్ చేయకుండా ఉండడానికి ప్రయత్నించేయండి. ఆన్ అనే బటన్ యూజ్ చేయకుండా ఉంటే నీకు ప్రాబ్లం చాలా ఈజీగా వెళ్తుంది. ఈ సైంటిఫిక్ క్యాల్కులేటర్లో 3 కలర్స్ సింబల్స్ కనపడతాయి. ఒకటి వైట్ కలర్, ఒకటి ఎల్లో కలర్, ఒకటేమో రెడ్ కలర్. ఇప్పుడు వైట్ కలర్ సింబల్ కనపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 7 కావాలంటే అది వైట్ కలర్లో ఉంది. వైట్ కలర్లో ఉన్న దాన్ని టైప్ చేస్తే డైరెక్ట్ వచ్చేస్తుంది, అది నో ప్రాబ్లం. వైట్ కలర్లో ఉన్నది ఏదైనా సరే. లేకపోతే కాస్ కావాలి మనకి, కాస్ని టైప్ చేస్తే కాస్ అని వస్తుంది. అది వైట్ కలర్లో ఉన్న ఏసీ కొట్టుకోండి, ఒకవేళ అది పోవాలంటే ఏసీకి టైప్ చేయాలి.
ఆన్ అని మాత్రం యూజ్ చేయకండి. నెక్స్ట్ ఒకవేళ ఎల్లో కలర్లో ఉన్నదనుకోండి, ఎల్లో కలర్లో ఏమున్నాయి, ఇదిగోండి tan ఇన్వర్స్. tan ఇన్వర్స్ ఎల్లోలో ఉంది. అంటే tan ఇన్వర్స్ కావాలంటే ఎల్లో ఏముంది ఇక్కడ షిఫ్ట్, ఎల్లో కలర్లో ఉన్న సింబల్స్ కావాలంటే షిఫ్ట్ క్లిక్ చేసి అప్పుడు ఇది క్లిక్ చేస్తే tan ఇన్వర్స్ ఆఫ్ ఆ విధంగా వస్తుంది. మరి రెడ్ కలర్లో ఉన్నాయి కావాలనుకుంటే కనుక రెడ్ కలర్లో ఏముంది, ఎక్స్ ఉంది, వై ఉంది, ఎం ఉంది, ఎఫ్, ఈ, డి, సి, బి, ఏ అవన్నీ రెడ్ కలర్లో ఉన్నటువంటి సింబల్స్ అవి కావాలనుకుంటే రెడ్ కలర్ని టిక్ చే అంటే ఆల్ఫా, రెడ్ కలర్లో ఏముంది ఇక్కడ ఆల్ఫా ఉంది, ఆల్ఫా అని టైప్ చేసి అప్పుడు ఎక్స్ కావాలనుకుంటే ఎక్స్, అదిగో ఎక్స్ వచ్చింది మనకి. ఈక్వేషన్ కనపడుతుంది అక్కడ పైన, ఏది f(x) = x³ - 4x - 1 దాన్ని టైప్ చేస్తున్నాను. ఫస్ట్ ఎక్స్ వచ్చింది, ఓకే ఎక్స్ వచ్చింది కదా, పవర్ కావాలి, పవర్ సింబల్ ఇది పవర్ సింబల్, x² పక్కన ఉంటుంది కదా అది పవర్. పవర్ ఎంత అండి, x³ - 4x - 9 కదా, అంచేది x³ క్యూబ్ కావాలి, పవర్లో 3 పెట్టాలి, అది x³ ఓకే, x³ - 4x 4 మళ్ళీ ఎక్స్ కావాలి, ఎక్స్ కావాలంటే ఆల్ఫా క్లిక్ చేసి అప్పుడు ఈ ఎక్స్ పట్టుకుంటే 4x, తర్వాత -9 ఇప్పుడు ఆ ఈక్వేషన్ టైప్ చేస్తాను నేను. ఆ ఈక్వేషన్లో నువ్వు ఆ ఎక్స్ ప్లస్లో ఏవి ఇచ్చుకుంటే ఆ వాల్యూ ఫంక్షన్ వాల్యూస్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు అది ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే అక్కడ CALC అని ఒక సింబల్ కనపడుతుంది చూడండి, ఇదిగో కనపడుతుందా CA. నాకు యాక్చువల్లీ క్యాల్షియం ఇక్కడ అరైజ్ అయిపోయినాయి, రేపు పొద్దున క్యాల్షియం మారుస్తాను. ఇది క్లిక్ చేయండి, ఇది క్లిక్ చేస్తే x = ఎంత, ఇక్కడ ఈ వాల్యూని చూడకండి మీరు, ఇక్కడ x = ఎంత అని అడుగుతుంది. x వాల్యూ ఎంత కావాలి మనకి, f(0) కావాలి కదా, 0 ఇచ్చిన తర్వాత ఇదిగో 0 ఇచ్చిన తర్వాత = క్లిక్ చేయి, f(0) వాల్యూ ఎంత -9 అదే కదా వస్తే f(0) వాల్యూ, f(1) వాల్యూ -12, f(2) వాల్యూ -9, f(3) వాల్యూ 6 ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మళ్ళీ ఒక క్యాలెంకి వేరే వాల్యూ కావాలి మనకి, అంటే అప్పుడు ఏం చేయాలంటే CLCని క్లిక్ చేయాలి. CLC క్లిక్ చేశాను, ఎంత కావాలి, f(1) కావాలి, x = 1 ఇచ్చాను నేను, f(1) వాల్యూ -12, లేకపోతే f(2) కావాలి, మళ్ళీ CLC 2 ఇచ్చి f(2) వాల్యూ -9, మళ్ళీ 3 కావాలి, CLC క్లిక్ చేసి 3 ఇచ్చాను, ఎంత f(3) వాల్యూ 6. అలా 4 కావాలి ఫర్ ఎగ్జాంపుల్, CLC క్లిక్ చేసి 4 ఇచ్చాను, f(4) వాల్యూ ఎంత 39 అంట. మనకి ఎంత కావాలంటే యాక్చువల్లీ f(2.5) కావాలి, ఇది f(2.5). అంటే ఇప్పుడు ఏం చేస్తాం, f(2.5) క్యాలిక్యులేట్ చేయడం కోసం CLCని క్లిక్ చేసి ఇదిగో CLCని క్లిక్ చేసి కనపడుతుందిగా CLC. ఇప్పుడు యాక్చువల్లీ ఈక్వేషన్ పోయిందండి, పోతే ఎక్కడికి వెళ్దు. ఇప్పుడు అలా ఈక్వేషన్ మనకు కనపడినప్పుడు పైకి క్లిక్ చేసుకుంటే, ఈ బటన్ పైకి క్లిక్ చేసుకుంటే ఇదిగోండి ఈక్వేషన్ ఇక్కడ ఉంది, పైకి క్లిక్ చేయండి, ఈ బటన్ పైకి క్లిక్ చేస్తే ఆ ఈక్వేషన్ అక్కడే ఉంటుందండి. ఇప్పుడు ఎంత కావాలి యాక్చువల్లీ, CLC 2.5 ఎంత 2.5 అది ఇచ్చాను, 2.5 ఇచ్చానుగా, ఎంత వస్తుంది -3.375. ఈ ఫంక్షన్ వాల్యూ ఎంత వచ్చిందండి, -3.375. మనకి ప్రాబ్లం చేస్తున్నాం చెప్పి ఫంక్షన్ వాల్యూస్తో మనకు పని లేదండి, ఫంక్షన్ నెగిటివా పాజిటివ్ తెలిస్తే చాలు. ఇప్పుడు టేబులర్ ఫార్ములా ఏం చేస్తామంటే ఈ విధంగా స్టెప్స్ ఇవి, ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సో అలా వస్తుంది. ఏ నెగిటివ్, ఏం చూసుకున్నాం 2, ఇక్కడ పైన నెగిటివ్ అని ఎందుకు రాశానంటే ఏ యొక్క ఫంక్షన్ వాల్యూ ఎంత నెగిటివే కదా అంచేత పైన నెగిటివ్ అని రాస్తాం. బి పాజిటివ్, బి యొక్క ఫంక్షన్ వాల్యూ ఎంత పాజిటివే కదా అంచేత బి మీద పాజిటివ్ అని రాస్తాం. ఇప్పుడు బైసెక్షన్ ఎంత నుంచి రెండింటికి యావరేజ్ ఎంత వచ్చింది 2.5, అది xn వాల్యూ అంటే x1 ఫస్ట్ స్టెప్ కాబట్టి x1 ఫస్ట్ స్టెప్ కాబట్టి x1. ఇప్పుడు f(x1) వాల్యూ ఎంత వచ్చింది -3.375, అది నెగిటివ్. అక్కడ ఏం రాస్తామంటే ఈ వాల్యూ అంతా మనకు పని లేదు, నెగిటివ్ అని చెప్పేసి రాస్తాం. ఓకే, ఈ స్టెప్ ఒక్కసారి చూడండి, ఇక్కడ క్రూషియల్, వెరీ క్రూషియల్. ఇక్కడ నెగిటివ్ వచ్చినప్పుడు ఓకే క్లియర్, ఇక్కడ నెగిటివ్ వచ్చినప్పుడు ఇది నెగిటివ్ కాలం ఉందాం కాసేపు, యాక్చువల్గా వాడు ఇచ్చే నెగిటివ్ కాలం, ఇది పాజిటివ్ కాలం. ఈ నెగిటివ్ కాలంలో ఉన్నటువంటి వాల్యూని యాస్టీస్గా డౌన్ చేసుకోండి కింద, ఈ వాల్యూని యాస్టీస్గా డౌన్ చేసుకోండి. సారీ, ఇక్కడ నెగిటివ్ వచ్చినప్పుడు ఈ వాల్యూని తీసుకొచ్చి ఇక్కడ రీప్లేస్ చేయండి, xn వాల్యూని తీసుకొచ్చి ఇక్కడ రీప్లేస్ చేయండి. నెగిటివ్ వచ్చినప్పుడు పాజిటివ్ వాల్యూని యాస్టీస్గా డౌన్ చేయండి. అంటే ఇప్పుడు ద రూట్ లైస్ బిట్వీన్ 2.5 and 3, 2.5 and 3 ద రూట్ లైస్ బిట్వీన్, నెక్స్ట్ స్టెప్ ఇప్పుడు
రూట్ లైస్ బిట్వీన్ 2.5 and 3. అక్కడ చెప్పాను కదా x1 f of x1 నెగిటివ్ వస్తే ద రూట్ లైస్ బిట్వీన్ 3 and 2.5. అదే చెప్తున్నాను. ఇక్కడ నెగిటివ్ వస్తే ఈ వాల్యూ తీసుకొచ్చి నెగిటివ్ కాలంలో రీప్లేస్ చేయండి. ఇక్కడ పాజిటివ్ వస్తే ఈ వాల్యూ తీసుకొచ్చి ఇక్కడ పాజిటివ్ కాలంలో రీప్లేస్ చేయండి. నెక్స్ట్ వాల్యూ యాస్టిస్గా వస్తుంది. ఇప్పుడు క్యాల్కులేట్ చేస్తున్నప్పుడు నేను ఆల్రెడీ క్యాల్కులేట్లో ఈ ఈక్వేషన్ టైప్ అయ్యి ఉంది. ఆల్రెడీ క్యాల్కులేట్లో ఈక్వేషన్ టైప్ అయి ఉంది కదా. ఇప్పుడు నువ్వు ఆన్ అనే బటన్ నొక్కేవనుకో ఆ ఈక్వేషన్ మొత్తం పోతుంది. ఆన్ అనే బటన్ నొక్కోదు, ఎందుకంటే దాని అవసరం మనకి ఇంకా ఉంది. మొత్తం ఇక్కడ ఎన్ని స్టెప్లు ఉన్నాయి అన్నిసార్లు దాన్ని యూజ్ చేయాలి. అంచేత నువ్వు ఏసీ అనే బటన్ క్లిక్ చేయ, కదా ఏసీ కనబడుతుంది కదా, దీన్ని క్లిక్ చేయి. జస్ట్ ఆ ఈక్వేషన్ సేవ్ అయ్యి ఉంటుంది కాసేపు మనకి. ఇప్పుడు ఈ రెండాటికి యావరేజ్ కావాలి. xn ఈజ్ ఈక్వల్ టు ఎంత ఫార్ములా, xn ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b/2 అంటే 2.5 ప్లస్ 3 హోల్ బై 2. 2.5 ప్లస్ 3 హోల్ బై 2 బ్రాకెట్లో పెట్టాలండి. 2.5 ప్లస్ 3ని బ్రాకెట్లో పెట్టి టైప్ చేస్తున్నప్పుడు బ్రాకెట్ స్టార్టింగ్ బ్రాకెట్ ఇది 2.5 ప్లస్ 3 బ్రాకెట్ క్లోజ్, స్టార్టింగ్ బ్రాకెట్ ఎండింగ్ బ్రాకెట్ డివైడెడ్ బై 2. అది 2.5 ప్లస్ 3 హోల్ డివైడెడ్ బై 2 ఎంత వచ్చింది 2.75. ఆ వాల్యూ తీసుకొచ్చి ఇక్కడ రాస్తాం. అది 2.75. ఆ వాల్యూ తీసుకొచ్చి అక్కడ రాస్తాం. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ 2.75 ఫంక్షన్ వాల్యూ కావాలి. ఇప్పుడు నేను మీకు ఇందాక ఏసీ బటన్ నొక్కండి అని చెప్పాను కదా క్లియర్గా. ఇప్పుడు కూడా మళ్ళీ ఏసీ బటన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇందాక ఈక్వేషన్ కావాలి మనకి, ఏది x³ - 4x - 9 అనే ఈక్వేషన్ కావాలి. దానికోసం ఈ పెద్ద బటన్ని పైకి క్లిక్ చేయండి. పైకి క్లిక్ చేస్తే మీరు చేసిన ఆపరేషన్స్ అన్నీ కనపడతాయి. మళ్ళీ క్లిక్ చేయండి. ఇది వచ్చేసిన ఈక్వేషన్ 2 టైమ్స్ క్లిక్ చేస్తే ఈక్వేషన్ వచ్చింది. ఇప్పుడు ఫంక్షన్ వాల్యూ ఏమి ఇచ్చుకోవాలి నువ్వు? ఫంక్షన్ వాల్యూ 2.75 ఇవ్వాలి. 2.75 ఇచ్చింది. ఎంత వచ్చింది ఫంక్షన్ వాల్యూ? 0.796887. ఏమైనా అది నెగిటివా పాజిటివా? పాజిటివ్. అంచేత అది పాజిటివ్ వచ్చింది కాబట్టి ఆ వాల్యూని ఇక్కడ రాస్తాం. మనం ఇక్కడ పాజిటివ్ అని రాస్తాం. దిస్ ఈజ్ పాజిటివ్. ఏంటంటే పాజిటివ్. ఇప్పుడు పాజిటివ్ వచ్చింది కాబట్టి ఈ వాల్యూ తీసుకొచ్చి పాజిటివ్ కాలంలో రాయాలి. ఇక్కడ రాస్తాం 2.75. అంటే ద రూట్ లైస్ బిట్వీన్ నెగిటివ్ వాల్యూని యాస్టిస్గా డౌన్ చేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో మనం చెప్పే కన్క్లూజన్ అంటే ద రూట్ లైస్ బిట్వీన్ 2.5 and 2.75. 2.5 and 2.75 అదే విషయాన్ని నేను ఆన్సర్ చేశాను. ఇప్పుడు ఈ రెండాటికి యావరేజ్ 2.5కి 2.75కి యావరేజ్ క్యాల్కులేట్ చేయాలి. సేమ్ ప్రొసెసర్ ఇందాక క్యాల్కులేట్ చేసిన ప్రొసెసర్లోనే మళ్ళీ క్యాల్కులేట్ చేస్తాం. మళ్ళీ ఈ ఈక్వేషన్ పోకూడదు కాబట్టి మనం ఆ ఈక్వేషన్ పోకుండా ఉండడం కోసం ఏసీ బటన్నే నొక్కుతావు అలాగా. ఇప్పుడు బ్రాకెట్ ఓపెన్ చేస్తా. ఎంతది? 2.5 ప్లస్ 2.75 బ్రాకెట్ క్లోజ్ డివైడెడ్ బై 2. 2.625 వచ్చింది. ఇప్పుడు 2.625 ఫంక్షన్ వాల్యూ కావాలి నాకు. అంచేత ఏం చేస్తున్నాను? ఈ బటన్ పైకి క్లిక్ చేయండి. అది ఈక్వేషన్ వచ్చేసింది x³ - 4x - 9. ఇప్పుడు దీంట్లో సిఎల్సి కొడితే ఎక్స్ వాల్యూ ఎంత అని అడుగుతుంది. 2.625 ఎంత వచ్చింది అందాక మన ఫంక్షన్ వాల్యూ? 2.625 అది ఈజ్ ఈక్వల్ టు కొట్ట. ఏమొచ్చింది? నెగిటివ్ వచ్చిందండి. ఏమొచ్చింది? నెగిటివ్ వచ్చింది. $2.625కి 2.625 -1.412 అని వచ్చింది. అంటే నెగిటివ్ వచ్చినప్పుడు ఏం చేయాలని చెప్పాను ఇందాక చెప్పాను కదా. నెగిటివ్ వస్తే ఇది నెగిటివ్ వచ్చింది కాబట్టి ఈ వాల్యూ తీసుకొచ్చి నెగిటివ్ కాలంలో రాస్తాం. 2.625 వచ్చింది. అది 2.625 ఫోర్త్ స్టెప్. ఇది 2.75 యాస్టిస్ వస్తుంది. ఇప్పుడు ఈ రెండాటికి యావరేజ్ క్యాల్కులేట్ చేస్తాం. ఈ రెండాటికి యావరేజ్ ఇందాక సేమ్ ప్రొసీజర్ ఇందాక చెప్పిన ప్రొసీజర్లోనే చేస్తాం మనం. ఎంత వస్తుంది? మళ్ళీ ఏసీ బటన్ క్లిక్ చేయండి. బ్రాకెట్ ఓపెన్ చేయండి. 2.75
625 ప్లస్ 2.75 బ్రాకెట్ క్లోజ్ డివైడెడ్ బై 2. 2.6875. 2.6875. ఇప్పుడు ఫంక్షన్ వాల్యూ అంతా క్యాల్కులేట్ చేయాలి. అది నెగిటివా పాజిటివా సేమ్ మళ్ళా సేమ్ ఆ వాల్యూని యాక్సిస్గా అలాగే ఉంచి ఇప్పుడు ఏం చేస్తావు, ఈ బటన్ పైకి టైప్ చేయి. పైకి టైప్ చేస్తే ఈక్వేషన్ వచ్చింది కదా, ఈక్వేషన్ వచ్చింది. CALC క్లిక్ చేస్తాం. ఎంత ఇవ్వాలి, 2.6875 ఇస్తే -0.3391 అప్రాక్సిమేట్లీ జీరోకి దగ్గర వస్తుంటాయండి ఈ వాల్యూ, ఫంక్షన్ వాల్యూస్. -0.3391 అంటే నెగిటివ్. ఈ వాల్యూ నెగిటివ్ వచ్చింది అంటే నెగిటివ్ అని చెప్పేసి రాస్తాం. దిస్ ఈజ్ నెగిటివ్. అంటే ఈ వాల్యూ నెగిటివ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ రూట్ వాల్యూ తీసుకొచ్చి ఈ నెగిటివ్ కాలంలో రాస్తాం. 2.6875 పాజిటివ్ వాల్యూని యాక్సిస్ డౌన్ చేస్తాం. 2.75. ఇప్పుడు ఈ రెండాటికి యావరేజ్ 2.6875కి 2.75కి యావరేజ్ క్యాల్కులేట్ చేయండి. 2.6875కి 2.75కి యావరేజ్ క్లిక్ చేసి టైప్ చేస్తే బ్రాకెట్ ఓపెన్ 2.6875 ప్లస్ 2.75 బ్రాకెట్ క్లోజ్ డివైడెడ్ బై 2 ఎంత వస్తుంది, 2.71875. 2.71875 అంటే 2.71875. 2.71875. ఇప్పుడు దాన్ని ఫంక్షన్ వాల్యూ క్యాల్కులేట్ చేయాలి. ఫంక్షన్ వాల్యూ క్యాల్కులేట్ చేస్తే ఏం చేస్తాం, ఆన్ బటన్ AC బటన్ క్లిక్ చేశాను, మళ్ళీ CALC క్లిక్ చేశాను, పై క్లిక్ చేస్తే పై బటన్ క్లిక్ చేస్తే CALC ఎంత 2.71875. 2.71875 దట్ ఈస్ పాజిటివ్. మరలా ఇందాక నెగిటివ్ వచ్చింది, పాజిటివ్ వచ్చింది. సో దిస్ ఈస్ పాజిటివ్. పాజిటివ్ కాబట్టి వాల్యూ ఎక్కడ డౌన్ చేయాలి, ఎక్కడ రాయాలి, పాజిటివ్ కాలంలో రాస్తాం. 2.71875. 2.6875. this is 6 step. And ఇప్పుడు the root lies between 2.6875 and 2.7185. The root lies between 2.6875 and 2.7185. అంటే దట్ ఈజ్ ఇప్పుడు దాని ఫంక్షన్ వాల్యూ క్యాల్కులేట్ చేయాలి. ఇప్పుడు మనం ఈ పెద్ద బటన్ని పైకి టైప్ చేస్తే ఈక్వేషన్ వచ్చిందా, ఇది ఎప్పుడు వచ్చింది, రెండోసారి టైప్ చేస్తే వస్తుంది ఈక్వేషన్. CALC క్లిక్ చేసి ఎంత 2. అలా ముందు దీన్ని రూట్ క్యాల్కులేట్ చేయాలి కదా, ఫస్ట్ రూట్ క్యాల్కులేట్ చేద్దాం. యావరేజ్ 2.6875 ప్లస్ 2.71875 బ్రాకెట్ క్లోజ్ డివైడెడ్ బై 2. 2.70315 5ని యాడ్ చేద్దాం. 5 డెసిమల్స్ వరకు రాద్దాం. 2.70313 2.70313 2.70313. ఇప్పుడు దాన్ని ఫంక్షన్ వాల్యూ అంతా క్యాల్కులేట్ చేస్తాం. ఫంక్షన్ వాల్యూ అంటే ఈ బటన్ పై క్లిక్ చేయండి. ఓకే, అది ఈక్వేషన్ వచ్చిందిగా. ఇప్పుడు CALC క్లిక్ చేస్తే 2.70313 2.70313 ఈజ్ ఈక్వల్ టు నెగిటివ్ వచ్చింది 0.06 అంటే అప్రాక్సిమేట్లీ జీరోకి దగ్గరికి వెళ్తుంది. ఇది నెగిటివ్. సో ఈ వాల్యూ నెగిటివ్ కాబట్టి ఇప్పుడు ఈ వాల్యూ తీసుకొచ్చి నెగిటివ్ కాలంలో రాస్తాం. 2.70313 5 యాక్సిస్ చూడండి. 2.71875 7th స్టెప్. ఇప్పుడు ఈ రెండాటికి యావరేజ్ 2.70313 2.71875కి యావరేజ్ క్యాల్కులేట్ చేయండి. మళ్ళీ యావరేజ్ క్యాల్కులేట్ చేస్తే ఎంత వస్తుంది, 2.70 2.70
313 ప్లస్ 2.71875 బ్రాకెట్ క్లోజ్ డివైడెడ్ బై 2. యావరేజ్ 2 ఎక్కడ రాంగ్ పడ్డది. 2.70313 ప్లస్ 2.70313 ప్లస్ 2.71875 divided by 2. 2.71094. 2.71094 అంటే 94. ఇప్పుడు దీన్ని ఫంక్షన్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయండి. ఫంక్షన్ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే ఒకసారి చూడండి. పై బటన్ పైకి నొక్కితే ఈక్వేషన్ రాదు, అది అయిపోయింది అంతే, రాదు. ఎన్నిసార్లు నొక్కినా రాదు. ఎంచేతంటే నేను ఆన్ బటన్ నొక్కిస్తాను ఇందాక, అంచేత రాదు. ఇప్పుడు మళ్ళీ ఈక్వేషన్ మళ్ళీ టైప్ చేసుకోవాలి. టైప్ చేసుకోవాలంటే ఏమవుతుంది, x క్యూబ్ మైనస్ 4x మైనస్ 9, x క్యూబ్ మైనస్ 4x మైనస్ 9 సిఎల్సి ఎంత ఇవ్వాలి ఫంక్షన్ వాల్యూ 2.71094. పాజిటివ్ వచ్చింది బట్ 0.67 పాజిటివ్. దిస్ ఇస్ పాజిటివ్ అంటే ఈ వాల్యూ తీసుకొచ్చి పాజిటివ్ కాలం రాస్తాం. 2.71094 ఇది 2.70313. ఇప్పుడు రెండింటికి యావరేజ్, ఈ రెండింటికి యావరేజ్ క్యాలిక్యులేట్ చేయండి. ఈ రెండింటికి యావరేజ్ క్యాలిక్యులేట్ చేస్తే మన దగ్గర క్యాల్షియం ఉంటాయి కాబట్టి క్యాలిక్యులేట్ చేయండి. యావరేజ్ ఎంత, 2.70313 ప్లస్ 2.71094 divided by 2. 2.70703 ఎంత వచ్చింది, 2.70703. సో మళ్ళీ ఈక్వేషన్ కావాలి, దాని ఫంక్షన్ వాల్యూ ఎంత కావాలి, 2.70703 ఫంక్షన్ వాల్యూ కావాలి. ఓకే, అది ఈక్వేషన్ వచ్చింది కదా. ఎంత టైప్ చేయాలి, 2. అదిగోండి ఈక్వేషను 2.70703 ఈజ్ ఈక్వల్ టు, చూడండి ఒకసారి ఇక్కడ 10⁻³ కనపడుతుంది చూడండి ఒకసారి, అంటే 9.026757 ఇంటూ 10⁻³ అంటే దీని వాల్యూ 0.009 అంటే అప్రాక్సిమేట్లీ జీరో కదా, 0.009 అంటే. కానీ ఇది పాజిటివ్, కానీ పాజిటివ్ వచ్చింది కాబట్టి ఇది విచ్ ఈజ్ పాజిటివ్ అంటే ఈ వాల్యూ తీసుకొచ్చి పాజిటివ్ కాలంలో రాస్తాం. 2.70703 నెగిటివ్ వాల్యూని యాక్చువల్గా రౌండ్ చేస్తాం, 70313. ఈ ప్రాబ్లం ఇలా ఎంతవరకు చెయ్యాలండి అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు, చెప్తాను. ఇంకొకరు మీరు స్టెప్లు చేసిన తర్వాత ఇప్పుడు మీకు క్లియరెన్స్ ఇస్తాను ఎంతవరకు చెయ్యాలని ఏంటంటే మీకు యావరేజ్. ఇప్పుడు ఈ రెండింటికి యావరేజ్ క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది, 2.70313 ప్లస్ 2.70703 బ్రాకెట్ క్లోజ్ డివైడెడ్ బై 2. 2.70508 2.70508 ఇప్పుడు ఈ రెండింటికి యావరేజ్. ఇప్పుడు ఫంక్షన్ వాల్యూ, దీని ఫంక్షన్ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే ఫంక్షన్ వాల్యూ సేమ్ క్యాష్ అని పైకి టైప్ చేయండి, అది వచ్చిందిగా. క్యాష్ కొట్టండి, 2.70508
0.508 మళ్ళీ నెగిటివ్ వచ్చింది ఇప్పుడు 0.2601 2.70508 అది 0.0260 అంటే నెగిటివ్ వచ్చింది. ఇప్పుడు నెగిటివ్ వచ్చింది కాబట్టి దిస్ ఈజ్ నెగిటివ్ అంటే ఈ వాల్యూ తీసుకొచ్చి నెగిటివ్ కాలంలో రాస్తాం. 2.70508 పాజిటివ్ ఆన్సర్ 1.70703 కెమిస్టర్. ఇప్పుడు ఈ రెండింటికి యావరేజ్ క్యాలిక్యులేట్ చేస్తే 2.70508 ప్లస్ 2.70703 బ్రాకెట్ క్లోజ్ divided by 2.70605 2.70606 వస్తుంది. నెక్స్ట్ అప్పుడు ప్రాబ్లం క్లోజ్, కంగారు పడకండి. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఫంక్షన్ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే ఫంక్షన్ వాల్యూ ఎంత వచ్చిందంటే 2.70606. ఇప్పుడు మళ్ళీ నెగిటివ్ వచ్చింది, బట్ ఆ నెగిటివ్ వాల్యూ ఎంత వచ్చింది ఒకసారి చూడండి. ఆ నెగిటివ్ వాల్యూ 0.8410 ఇంటూ 10 పవర్ మైనస్ అంటే మైనస్ 0.008. ఇందాకేమో ప్లస్ 0.008 మైనస్ 0.008 అంటే ఇది కూడా నెగిటివ్. సో నెగిటివ్ కాబట్టి ఈ వాల్యూ తీసుకొచ్చి నెగిటివ్ కాలంలో రీప్లేస్ చేస్తాం. 2.70606 2.70703 ఈ రెండింటికి యావరేజ్ క్యాలిక్యులేట్ చేస్తే 2.70606 ప్లస్ 2.70703 బ్రాకెట్ క్లోజ్ డివైడెడ్ బై 2.70655 ఇక్కడతో బ్రాకెట్ క్లోజ్, ప్రాబ్లం క్లోజ్. ఎందుకు ఇక్కడే ఆపాలి అనేసి కావాలనుకుంటే కనుక మనం ఎక్కడ ఆపలక్కలేదు, నెక్స్ట్ స్టెప్ కావాలంటే చూసుకోవచ్చు. మన ప్రాబ్లం అన్నాడు కరెక్ట్ 2-3 డెసిమల్ ప్లేసెస్. చూడండి సార్, ఇక్కడ వరకు 2.6 2.6 1 డెసిమల్ 2.7 2.7 2.7 2.7 మళ్ళీ 2.70 ఇక్కడ నుంచి 2 డెసిమల్స్ ఎక్కువ వచ్చింది. 2.70 2.70 2.706 కరెక్ట్ 2-3 డెసిమల్ ప్లేసెస్ అంటే 3 డెసిమల్ ప్లేసెస్ ఈక్వల్ వచ్చే వరకు చెయ్యాలి ప్రాబ్లం. అంచేత ద రూట్ ఆఫ్ ది గివెన్ ఈక్వేషన్ అప్రాక్సిమేట్ రూట్ ఆఫ్ ది గివెన్ ఈక్వేషన్ ఈజ్ 2.70655. ఆ కన్క్లూజన్ ఇక్కడ రాస్తున్నాను నేను, చూడండి ఒకసారి. ద అప్రాక్సిమేట్ రూట్ ఆఫ్ ది given equation is 2.70655. సరే, నీకు వచ్చిన రూట్ కరెక్టా కాదని వెరిఫై చేసుకోవాలి. ఇప్పుడు ప్రాబ్లం ఇక్కడ ఈ ఇంట్లో ఉన్నటువంటి ఒక బెనిఫిట్ ఏంటంటే నీకు వచ్చినటువంటి రూట్ కరెక్టా కాదో వెరిఫై చేసుకోవచ్చు. ఎలా వెరిఫై చేస్తామంటే ఈక్వేషన్ సొల్యూషన్స్లో చూడండి ఒకసారి, ఈ క్యాల్షియం టైప్ చేయండి. మోడ్ అనే బటన్ని 3 టైమ్స్ క్లిక్ చేయండి. 1 COMP CPL కాంప్లెక్స్ కంప్యూటబిలిటీ, SD రీజెంట్ బేస్, ఈక్వేషన్ మ్యాట్రిసెస్ వెక్టార్స్. ఈక్వేషన్ అంటే 1 క్లిక్ చేయండి. అన్నౌన్స్ మనకి ఇది సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ కాదు, అంచేత ఈ బటన్ రైట్ సైడ్ క్లిక్ చేస్తే డిగ్రీ హౌ మచ్ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్. మన ఈక్వేషన్ ఏంటంటే x³ - 4x - 9 కదా, సారీ థర్డ్ డిగ్రీ ఈక్వేషన్. అంచేత డిగ్రీ 3 క్లిక్ చేయండి. A = ఎంత అన్నాడు అంటే యాక్చువల్లీ క్యాల్షియంలో ఈక్వేషన్ ఎలా టైప్ అయి ఉంటుందంటే ax³ + bx² + cx + d = 0గా టైప్ అయి ఉంటుందండి. నువ్వు ABCD వాల్యూస్ ఇస్తే దానికి రూట్స్ ఏమున్నాయో ఆ రూట్స్ని క్యాల్కులేట్ చేయొచ్చు. ఇక్కడ ABC వాల్యూస్ ఇచ్చేస్తే క్యాల్షియం, నువ్వు A వాల్యూ, B వాల్యూ, C వాల్యూ 3 కూడా ఇచ్చేస్తే ఆ వాల్యూ ఏంటి అనేది అది చెప్పేస్తుంది.
చూడండి సార్ అదే ఇస్తున్నాను నేను ఇక్కడ ఏ వాల్యూ ఎంత మన ఈక్వేషన్ ఏంటి అది పైన ఉంది x³ - 4x అంటే x³ కోఎఫిషియంట్ ఎంత x³ కోఎఫిషియంట్ 1 ఇచ్చిన తర్వాత ఈజ్వల్ క్లిక్ చేస్తే b వాల్యూ ఎంత x² కోఎఫిషియంట్ లేదు కాబట్టి 0 ఇచ్చిన తర్వాత ఈక్వల్ క్లిక్ చేయండి c వాల్యూ ఎంత x కోఎఫిషియంట్ ఎంత -4 ఇచ్చిన తర్వాత ఈజ్వల్ క్లిక్ చేయండి d వాల్యూ ఎంత -9 ఇచ్చిన తర్వాత ఈజ్వల్ క్లిక్ చేయండి అప్పుడు ఒక వాల్యూ 2.7065 అదే కదండి మనకు వస్తా 2.7065 కదా లాస్ట్ వాల్యూ చూడండి 2.7065 ఇంకొక దీనికి యాక్చువల్లీ 3 రూట్స్ వస్తాయి మిగిలిన రూట్స్ ఏంటంటే -1.35326 అదే రిపీట్ అవుతుంది -1.3266 అనేది రిపీట్ అవుతుంది సారీ అది కాంప్లెక్స్ రూట్ అండి అది పైన చూడండి ఒకసారి అది కాంప్లెక్స్ రూట్ అది రియల్ పార్ట్ అండ్ ఇమాజినరీ పార్ట్ అని కనిపిస్తుంది కదా ఇక్కడ రియల్ పార్ట్ అండ్ ఇమాజినరీ పార్ట్ అని కనిపిస్తుందంటే కాంప్లెక్స్ రూట్ అని అర్థం మనకు ఉన్నది ఒకటే రూటు రియల్ రూటు ఆ రియల్ రూట్ 2.7065 అప్రాక్సిమేట్ వాల్యూ వచ్చింది ఓకే క్లియర్